శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈవేళ మనం 29వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ये भजन्ति तु मां भक्त्या मयि तेषु చాప్యహం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, నేను సమస్త ప్రాణులందును సమముగా నుండువాడను. నాకొకడు ద్వేషింపదగిన వాడు గాని మరి ఒకడు ఇష్టుడు గాని ఎవడునూ లేడు. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నా యందును నేను వారి యందును స్థిరముగా ఉందుము అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. సమస్త చరాచర ప్రాణి కోట్ల యందును భగవంతుడు సమానముగానున్నారు. వారందరి దృష్టి యందు అందరును సమమే. పరమాత్మ దృష్టి యందు అందరూ సమమే. వారికి ఒకడు ప్రియుడు కానీ మరి ఒకడు అప్రియుడు కానీ ఉండలేరడు. అందరును వారి బిడ్డలే. అందరి యందును వారికి సమాన వాత్సల్యమే కలదు. అయితే లోకములో కొందరు సుఖవంతులుగాను మరికొందరు దుఃఖవంతులుగాను ఉండుటకు కారణమేమి? భగవంతునకు పక్షపాతము కలదా అని మనం ఒక ప్రశ్న తీసుకోవాలి. భగవానునికి ఎవరిపైనను పక్షపాతము లేదు. కానీ జీవులు వారు చేసుకొనిన కర్మను అనుసరించి ఆయా సుఖ దుఃఖాది ఫలములను నొందుతున్నారు. దేవుడు అందరి యందును సమముగా నున్నను దేవుని యందు అందరును సమముగా లేరు. కొందరు పుణ్యమును మరికొందరు పాపమును ఆచరించుట వలన తత్ఫలితములకు సుఖ దుఃఖములను నొందుతున్నారు. ఒకరికి మేలు పరించుచు భగవంతుని భక్తితో ఆరాధించువారు చిత్తశుద్ధికై ప్రయత్నము సలుపువారు సుఖమును పొందుతుందరు. పరులకు కీడు నొనర్చువారు దేవుని భజించని వారు మలిన చిత్తులు అగువారు దుఃఖమును పొందుతున్నారు. ఇది ప్రకృతి యందు గల అనుల్లంఘనీయమగు నియమం. దీనిని బట్టి జీవుల సుఖ దుఃఖములందు భగవంతునకు ఏ బాధ్యతయు లేదని స్పష్టమగుతున్నది. సూర్య ప్రకాశము అంతటా సమముగా నున్నను మట్టిపై ప్రకాశింపక అద్దమందు లెస్సగా ప్రకాశించును గదా. అట్లే భగవత్ కరుణ సర్వత్రా వెలయుచున్నను. ఎవరు భక్తితో భగవానుని సేవించుదురో వారే దానిని స్వీకరింపగలుగుదురు. సముద్రముపై గాలి అంతటా వీచుతున్నను. ఎవరు తెరచాప ఎత్తుదురో వారి పడవయి కదులును గదా. కావున భగవత్ కరుణయ్యను గాలి సర్వత్రా వీచుచున్నను వారి హృదయములను తెరచాపలను విప్పి భగవదన్ముఖముగా వించినచో మోక్షమును గమ్యస్థానమును శీఘ్రముగా చేరగలరు. అన్ని సుఖముల కంటే గొప్ప సుఖము భగవత్ ప్రాప్తియే కదా. భగవత్ ప్రాప్తియే అయి ఉన్నది కదా. అదియో ఎవరు నిరంతరము అనన్య భక్తితో పరమాత్మను సేవించుదురో ఆరాధింతురో వారు పొందగలరు. గాని ఆ విషయం ఈ శ్లోకమున స్పష్టముగా నిరూపింపబడినది. ఎవరు భక్తితో నన్ను ఆరాధింతురో వారు నా యందును నేను వారి యందును ఉందుము అని భగవానుడిచట సెలవిచ్చిరి కదా. ఆహా, భక్తి యొక్క మహిమ ఎట్టిదై ఉన్నది! దాని ఫలితం ఎంత అపారమై ఉన్నది! సాక్షాత్తు భగవత్ప్రాప్తియును మకోన్నత ఫలము భక్తిపూర్వక భగవత్ సేవనను
క్రియ వలన మాత్రం లభించుతున్నది. కాబట్టి ప్రతి మానవుడును అట్టి పరమభక్తి అవలంబించి పరమాత్మను సేవించవలెను. భజంతి అను పదమునకు భక్త్యా అను పదము చేర్చుట వలన సామాన్యమగు ఆరాధనము సేవనము చాలదనియు భక్తితో కూడిన సేవన ఆవశ్యకమనియు స్పష్టమగుతున్నది. మరియు మయి తేషు చాప్యహం అని చెప్పుట వలన అట్టి భక్తులు భగవంతుని యందును భగవంతుడు అట్టి భక్తులందును కాపురముండురని తెలియచున్నది. దేవుడు వచ్చి కాపురముండుట బట్టి వారి శరీరోపాధి ఒక దేవ మందిరముగా మారిపోవును. వారు దేవులుగా మారిపోవుదురు. అత్తరి జీవుడు శివుడగును, దేహము దేవాలయమగును. ఎవరు దేవుని యందు వసించుదురో వారి యందు దేవుడు వసించును. కావున నాకు దుఃఖము కలుగుచున్నది అని విలపించిన ప్రయోజనము లేదు. దాని నివారణోపాయం ఒకటియే కలదు. దేవుని తన హృదయమునకు ఆహ్వానించుటయే యగును. ఎచట పరమాత్మయుండునో అచట సుఖము, ఐశ్వర్యము, విజయము తప్పక కలిగియుండును కదా. మనకు భగవానుడు చెప్పేశాడు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాన్నీతి మతిర్మమ అని మనకు సెలవిచ్చారు భగవద్గీతలోనే. కాబట్టి మనము సుఖమును అపేక్షించువాడు అనన్య భక్తిని తప్పక ఆశ్రయించవలసి ఉండును అని మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. సర్వజీవుల ఎడల భగవంతుని దృష్టి ఎట్లుండును అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు సమముగా నుండును. ఒకరికి తక్కువ ఒకరిపై ఎక్కువ ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులకు బిడ్డలపై సమానమైనటువంటి వాత్సల్య ప్రేమ అనురాగము ఉంటుందే గాని ఒక బిడ్డను తక్కువ ఒక బిడ్డను ఎక్కువ ప్రేమ వాత్సల్యములు చూపరు కదా. కానీ అందరూ బిడ్డలు సమానమైనటువంటి జ్ఞానవంతులు కాకపోవడానికి వారిలో స్వయంభూ కలిగినటువంటి గుణదోషమే కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాత్సల్యములో లోపము కాదు. అదే విధముగా భగవంతుని యొక్క ప్రేమ వాత్సల్యము అందరిపై సమానముగానే ఉంటుంది. కానీ వారు చేయు సత్కర్మల ఫలితం సత్ఫలితము సుఖము, దుష్కర్మల ఫలితము దుష్ఫలితము దుఃఖం సంభవిస్తుంది అని చెప్పాడు. ఇక రెండవ మాట మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. నీ దేహమే దేవాలయముగా భావించి అందులో ఉన్న జీవుడే నీకు పరమాత్మగా భావించి వ్యవహరించేటువంటి వాడు ఆహార నియమములందు గాని ఆచరణ నియమముందు గాని ప్రకృతిపరమైనటువంటి నియమములందు కానీ ఎక్కడా కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యక్రమములు చేయడు, దుష్కార్యక్రమములకు పాల్పడడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.